వచ్చిన కస్టమర్ కూడా 10 మందికి చేస్తున్నాడు, అప్పటికప్పుడు ఇక్కడికి చేస్తున్నాడు, వస్తున్నాను గంటలో వస్తున్నాం అని చెప్తున్నాడు. అలా కాకుండా ఒకళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి. హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర బాబీ డైరీ ఫామ్ లో ఉన్నాను. ఒకసారి బ్రదర్ అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లా ఉన్నాయో బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అన్న, నా పేరు వచ్చి బాబీ, మన బాబీ డైరీ ఫామ్, మా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రోలపల్లి గ్రామం. మా దగ్గర 365 రోజులు కూడా డెలివరీ అయిన గేదెలు ఉంటాయి, ఒక వారం రోజుల్లో డెలివరీ అయిన గేదెలు ఉంటాయి అన్న. మన దగ్గర పర్టికులర్ గా రైతులు చెప్పేది ఏంటంటే, ఈయన గేదెలు కొనుక్కున్నారనుకోండి 2-3 పూటలు పాలు చూసుకొని తీసుకెళ్ళమంటున్నాం. శివుడి గేదె అనుకోండి 10 రోజులు రూమ్ కంప్లైంట్ కానీ గుడ్ల మైక్ కానీ గ్యారంటీ తోటి ఇస్తున్నాం అన్న. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 3 కానీ 4 కానీ తీసుకుంటే కనుక డీజిల్ నిమిత్తం పెట్టుకోమంటున్నాము. 5 గంటే ఎక్కువ తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్టేషన్ అంతా ఫ్రీ అన్న. ఎక్కడికైనా ఉండడానికి కానీ తినడానికి కానీ అన్ని అవైలబుల్ అన్న. ఒకవేళ ఎలాంటి ఖర్చు ఉండదు, 2 రోజులున్నా 3 రోజులున్నా రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మన దగ్గర ఉండి మన రూమ్ లో ఉండి చూసుకోమంటున్నాం. మన దగ్గర ఉన్న క్వాలిటీలు చూడండి అన్న. ఇది థర్డ్ లాక్టేషన్, ఇది బాగా హెవీ సైజ్ గేది. ఇది డైలీ మీద 18 లీటర్లు అవుద్దన్న. ఉదయం 9, సాయంత్రం 9 అవుద్ది. బాగా హెవీ సైజ్ ముర్రా చూసుకోవచ్చు. ఫర్ డే వచ్చేసి 18 లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. ఉదయం 9, సాయంత్రం 9. అడ్డర్ కూడా చూసుకోవచ్చు, హెవీ సైజ్ అడ్డర్ ఉంది. కింద గదిలేయడం కూడా అలా ఉంటది అన్న. కింద అట్ట కూడా ఆ గ్యాప్ ఉండాలని పలసన కూడా ఈ తోలు పలసన ఉండాలి. ఈ పలసన ఉంటే గేదె 1 లీటర్ పాలు ఎక్కువ పెంచడానికి కెపాసిటీ ఉంటది. ఇది డెలివరీ టైం వచ్చి ఇంకా 4 డేస్ ఉందన్న. 4 డేస్ ఉందా? 4 డేస్ ఉందన్న. రేట్ ఎంత చెప్తున్నావు బ్రదర్? ఇది 1,50,000 పడుతుంది అన్న. 1,50,000. నీ దగ్గర ఉన్న గేదెలు హైయెస్ట్ అంటే రేటు? ఇంకా రేట్ ఇదే హైయెస్ట్ అన్న. మనం గేదెల్లో ఉన్నట్లోకి ఇదే రేట్ హైయెస్ట్ బాగా చూసుకోవచ్చు. ఇంకా ఉన్నాయి గేదెలు, చూద్దాం అన్ని ఒక్కొక్కటి. నెక్స్ట్ ఇది బ్రదర్, ఇది అయితే గేదె, ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్ ముర్రా ప్యూర్. ఓకే. గేదె జెడ్ బ్లాక్ క్వాలిటీ విషయానికి వస్తే చూడండి, ఇది వి షేప్ లో ఉంటది. క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది ఇంకా 10 డేస్ ఉందన్న. ఓకే. ఇది డైలీ మీద 14 లీటర్లు 15 లీటర్లు వద్దన్న. ఇది 14 లీటర్స్ రోజు మీద. బాగా హెవీ సైజ్ గేదె. ఇది 14 లీటర్స్ కెపాసిటీ గల గేదె అనేసి చెప్తున్నారు. ప్యూర్ ముర్రా. రేట్ ఎంత పడుతుంది బ్రదర్? ఇది 1,30,000 పడుతుంది అన్న. 1,30,000 పడుతుంది. 1,30,000 పడుతుంది అంటే ఇది రేటు. ఇది ఫిక్స్ కాదన్న, మన దగ్గరకు వచ్చి మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. అది రేట్ మాట్లాడుకుంటే తగ్గించేస్తాం. డైరెక్ట్ గా కస్టమర్ కూడా మన దగ్గరికే రావాలి. 10 మందికి ఫోన్ చేసి వాళ్ళని గ్యాదర్ చేసుకుని అవన్నీ వద్దన్న. ఎవరినన్నా ఒకరిని నమ్ముకోండి. ఎవరికి చేసినా ఒకరిని నమ్ముకుంటే మిమ్మల్ని ఏదో రంగా దరిచేరుతారు. అంతే తప్ప కానీ 10 మందికి చేసి వాళ్ళని వీళ్ళని పోగేసుకున్నారు, మీరే దెబ్బతింటారు. అంతే కదన్న. ఇప్పుడు ఒకళ్ళ మీద మంచి అయినా చెడ్డైనా ఒకళ్ళ మీద పెడితే అది ఎవరైనా ఒకటి చేస్తారు. అది అందరిని నమ్ముకొని నా దగ్గర కొంచెం వాళ్ళ దగ్గర కొంచెం పెట్టడం అది పద్ధతి కాదు. ప్రతి వచ్చిన కస్టమర్ కూడా 10 మందికి చేస్తున్నాడు, అప్పటికప్పుడు ఇక్కడికి చేస్తున్నాడు, వస్తున్నాను గంటలో వస్తున్నాం అని చెప్తున్నాడు. అలా కాకుండా ఒకళ్ళ మీద నమ్మకం పెట్టుకోండి. మంచి అయినా చెడ్డైనా ఆయనే చేస్తాడు. అది నెక్స్ట్ ఇది చూడొచ్చు. ఇది ఇంకా 15 రోజులు ఉందన్న డెలివరీ టైం. ఓకే, 15 days టైం ఉందంట దీనికి. ఇంకా 14 లీటర్లు వద్దండి ఇది రోజు మీద. 14 లీటర్స్ కెపాసిటీ గల గేదె. సెకండ్ లాక్టేషన్ పడ్డది, 6 పళ్ళు వేసింది. ఎంత చెప్తున్నావు బ్రదర్ రేట్? ఇది 1,25,000 పడుతుంది అన్న. 1,25,000. 1,25,000 పడుతుంది అంటే గేదె. చూసుకోవచ్చు క్వాలిటీ కూడా. నెక్స్ట్ ఇది బ్రదర్, ప్యూర్ ముర్రా పడ్డ చూడండి. ఇది ఫస్ట్ లాక్టేషన్. ఇది 4 పళ్ళు వేసింది పడ్డది. ఓకే. బాగా హెవీ సైజు. మామూలు అయితే మీ దగ్గర ఫస్ట్ లాక్టేషన్ ఉండవు కదా అంటే అన్న? ఇది మనం చెప్తే ఫస్ట్ లాక్టేషన్ అనుకుంటారు తప్ప, కానీ లేకపోతే సెకండ్ లాక్టేషన్ అని పడ్లాగా ఉంటది. ఇది ఇది అట్లే ఉంది చూస్తుంటే. అసలు ఇటు చూసినా సరే సెకండ్ లాక్టేషన్ లాగానే కనిపిస్తుంది. అసలు ఇది ఫస్ట్ లాక్టేషన్ అంటే ఎక్స్పెక్టేషన్ ఎంత బ్రదర్? ఇది డైలీ మీద 14 లీటర్లు వద్దన్న. దీని మదర్ మిల్క్ వచ్చి డైలీ మీద 20 లీటర్స్ కెపాసిటీ దీని మదర్ మిల్క్. అది అందుకని ఫస్ట్ లాక్టేషన్ కానీ ఇది 14 లీటర్ల కెపాసిటీ అని ఎందుకు చెప్తున్నాం అంటే, దాని మదర్ మిల్క్ 20 లీటర్స్ కాబట్టి మినిమం 14 లీటర్లు పిండుద్ది ఇది. అది ఇప్పుడు ఇది ఈతలోనే ఎట్లుందంటే బ్రదర్, ఇది సెకండ్ ఈతలో ఇంకా ఫుల్ బాగా హెవీ సైజ్ అయిపోద్ది. ఉన్న 4 పళ్ళు వేసేటప్పటికి ఈ సైజ్ అవుద్ది. పన్న ఈ సైజ్ వస్తుంది. ఇది అప్పుడు సెకండ్ లాక్టేషన్ కి 20 లీటర్ కెపాసిటీకి ఏదో అవుద్ది. ఇది ఎన్ని పళ్ళ ఉంది బ్రదర్? ఇది 4 teeth ఉన్నాయన్న. 4 పళ్ళు వేసింది. ఇది 4 పళ్ళు వేసింది. బుర్ర కూడా చూసుకోవచ్చు, గేదె సైజ్ కూడా చూడవచ్చు. ఇగోన్న పళ్ళు విషయానికి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇగోండి, ఇక్కడ తెచ్చామని 2 చిన్న పళ్ళు ఉన్నాయి చూడండి. ఆ చిన్న పళ్ళు 2 వేయాలి. అటు పక్క కూడా ఉంటాయి చిన్న పళ్ళు.
అయితే ఓన్లీ అంటే మీకు ఫస్ట్ లాక్టేషన్ లో కొంచెం సైజ్ ఉంటే మాత్రం ప్రిఫర్ చేస్తారా ఫస్ట్? ప్రిఫర్ చేస్తాం. అంటే సైజ్ ఉంటే కాదు, కింద అట్టర్ బాగుండాలి. ఓకే, అన్ని బాగుండాలి. అన్ని బాగుంటేనే ప్రిఫర్ చేస్తాం అన్న. లేకపోతే ఫస్ట్ లాక్టేషన్ వద్దని మేమే చెప్తాం ముందు. అవును. ప్రతి వీడియోలో కూడా ఫస్ట్ లాక్టేషన్ ప్రిఫరెన్స్ ఇవ్వద్దంటాం. ఏంటంటే దీని మదర్ మిల్క్ మంచిది, పడ్డ కూడా హెవీ సైజ్ పడ్డ, కింద అట్టర్ బాగుందని తీసుకొచ్చామన్న. ఇది ఓకే, ఇది రేట్ విషయం అయితే 1,25,000 పడుతుంది. దీన్ని 1,25,000 చెప్తున్నారు, మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ లాక్టేషన్ పడ్డ చూసి చెక్ చేసుకుని మీకు నచ్చితే తీసుకోవచ్చు. అన్ని దార గీర 15 రోజులు ఉందన్న. ఇది 3 రోజులు ఉంటాయి కదా ఇప్పుడు ఇంకా. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న, ప్యూర్ రెండో ఈత గేదంటే చూసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని రోజులు బ్రదర్ దీనికి టైం? ఇది అయితే 15 రోజులు ఉంటది అన్న. 15 రోజులు ఉంటుంది. డైలీ మీద 15 లీటర్లు అవుద్ది. రేట్ ఎంత చెప్తున్నారు ఇది? ఇది 1,30,000 పడుతుంది అన్న. ఇది 1,30,000. ఎన్ని ఉంటాయి బ్రదర్ రెగ్యులర్ నీ దగ్గర గేదెలు? మన దగ్గర ఎప్పుడు కూడా 15, 12 ఉంటాయన్న మన దగ్గర. పాడి గేదెలు ఎక్కువ ఉంటాయి, నిండు సుడి గేదెలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అయితే ప్రతి ఒక్కరు కూడా పాడి గేదెలు తోలుకెళ్ళిపోతున్నారు. ఉంటున్నాయి పాడి గేదెలు ఉంటున్నాయి మన దగ్గర. నిన్నే ఇచ్చా 3 ఆటల్ని 2 పూటలో మిల్క్ చెక్ చేసుకుని పాడి గేదెలు తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన దగ్గర నిండు చూళ్ళు ఉన్నాయి. ఒక వారం రోజులు 10 రోజులు ఇన్ని గేదెలు ఉన్నాయి అన్న. ఇక్కడికి ఎక్కడి నుంచి రైతులు ఎక్కువ వస్తారు? వాళ్ళు ఎక్కడ కొంచెం మీ దగ్గర రేట్ ఎక్కువ పెట్టి గేదెలు కొంటారు బ్రదర్? కడప, అనంతపురం, ఒంగోలు, వరంగల్, ప్రతి ఈ ఏరియా ఆ ఏరియా అన్నది ఏది లేదన్న. ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు మన దగ్గరికి. అంటే మన దగ్గర ఎక్కడికి వెళ్ళినా గేదెలు మన్నుతున్నాయి. ఒక 1/2 లీటర్ ఎక్కువ ఇవ్వనాయి, తక్కువ ఇవ్వనాయి. గేదెలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణానికి సెట్ అవ్వాలన్న మెయిన్. ప్రస్తుతానికి డైరెక్ట్ హర్యానా గేదె అయితే సెట్ అవ్వదు. ఇవి కూడా హర్యానా. ఏంటన్నా మీరు హర్యానా గేదెలు అంటున్నారు కదా అంటున్నారు. ఈ 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెంట్ మీద వస్తాయన్న. ఈ మినిమం నిండు చూళ్ళకి వచ్చేటోడికి 5-6 నెలలు గ్యాప్ ఉంటది కదా. ఈ 5-6 నెలల్లో మన వాతావరణం సెట్ అయిపోయి మనం ఎక్కడికి ఇచ్చినా కూడా మనకు సెట్ అవుతున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు అనంతపురంలో, కడప అటు సైడ్ కొంచెం రేటు ఎక్కువ పెడతారు అంటే ఎందుకు బ్రదర్? అంటే అక్కడ పాల రేట్ ఎక్కువ ఉందా లేకపోతే ఎట్లా? అలా కదండి, వాళ్ళ క్వాలిటీ విషయంలో రాజీ పడరు. మెయిన్ ఏంటంటే కడప కానీ అనంతపురం కానీ క్వాలిటీ ఉందనుకోండి 2-3 వేలు అదనంగా కొంటారు తప్ప తక్కువ కొనరాయండి. అంటే అట్లనే మళ్ళీ పాల రేట్ కూడా వాళ్ళ సైడ్ తక్కువే, మన మీద కూడా తక్కువ. మాకు లీటర్ వచ్చి ఇక్కడ 80 రూపాయలు. కడప ఏరియాలో 60కి 65కి వేస్తున్నారన్న. అవునులే, వాళ్ళు ఏంటంటే క్వాలిటీ పోషిస్తారు. మెయిన్ ముర్రా అన్నది ఉంటే 2-3 వేలు ఎక్కువ కొంటారు వాళ్ళు. అది సో వాళ్ళు ఏంటంటే మెయిన్ క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తారన్న. వాళ్ళు కూడా ముద్ర గేదెలు తీసుకోరు. 5 ఈత 4 ఈత గేదెలు తీసుకోరు. సెకండ్ లాక్టేషన్ ఆ థర్డ్ లాక్టేషన్ కి బాగా ప్రిఫరెన్స్. 2,000-3,000 కూడా వాటికి అదనంగా పెడతారు వాళ్ళు. ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు అంత దూరం అంటే ఎంత ఉంటుంది బ్రదర్ ఇక్కడ నుంచి అందాజుగా? అంటే మేము రిటర్న్ బళ్ళు ఉంటాయి కదన్న, డీజిల్ నిమిత్తం ఇచ్చి 12,000-13,000 కడప అయితే. అనంతపురం అయినా 1000 అటు ఇటులో 12,000-13,000 ఉంటది. ఇక్కడ ఒంగోలు కానీ హైదరాబాద్ కానీ అయితే ఒక 9,000-8,000. అంటే ఇక్కడ వెహికల్స్ ఉండడాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఉంటది అన్న. ఇక్కడ 4-5 వెహికల్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 1,000 రూపాయలు తక్కువకి వచ్చేస్తాడు. ఒకవేళ ఒకటే ఉందనుకోండి ఒక 1,000 రూపాయలు ఎక్కువ పడుతుంది అంతే తప్ప కానీ బాగా హెవీ బడ్జెట్ ఏమి ఉండదు అన్న. అందాజుగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి కడప? అట్లా అంటే 600 చిల్లర అన్న, 650. అయినా సరే మీకు 10,000 లోపలనే చేసేస్తారు. 12,000 పడుతుంది అన్న. 12,000 పడుతుంది. టాటా ఏసీ అదే అశోక్ లైలాండ్ అనుకోండి 11,000 అలా పడుద్ది. అంటే 2 కానీ 3 కానీ ఎక్కుతాయి. అదే 14 ఫీట్ DCM అనుకోండి 14,000. అక్కడ ఎక్కువ సాల్తీని బట్టి కిరాయి మాత్రం ఉంటది. అంటే ఇమీడియట్ గా ఉంటది ట్రాన్స్పోర్ట్ అంటే కొంచెం మళ్ళీ అంటే రిటర్న్ వాళ్ళు కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సింది ఏం ఉండదన్న. ప్రస్తుతానికి ఇక్కడ మనకి 4-5 ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తాం, 1 గంటన్నరలో మీ రైతుకి అలాంటి ఇబ్బంది ఉండదు. అంటే విత్ ఇన్ ఇప్పుడు 10 గంటల లోపల, ఇప్పుడు మార్నింగ్ ఒక 10 గంటలకు తీసుకుంటే సాయంత్రం లోపలే మాక్సిమం అరేంజ్ అయిపోతుంది. 4 కల్లా ఎక్కించేస్తాం, ఇంకా ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో గేదె అది కూడా చూద్దాము. ఇది ఎట్లా బ్రదర్? నిండు చూడదు. ఇది నిండు చూడన్న, ఇంకా 10 రోజులు ఉంది. ఓకే, ఇది సెకండ్ లాక్టేషన్ ముర్రా. ఇదిగోండి క్వాలిటీ. ఓకే, ఇదైతే 1,00,000 రూపాయలు పడుతుంది అన్న. 1,00,000 రూపాయలు పడుతుంది. ఇది 1,00,000 రూపాయలు పడుద్ది. ఇదైతే డైలీ మీద 12 లీటర్లు అవుద్ది. ఫస్ట్ లాక్టేషన్ లో 10 లీటర్లు 11 లీటర్లు అయిందన్న. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకో లీటర్ పెరుగుద్ది అనుకుంటున్నాం. మినిమం తక్కువ ఇచ్చినా 11 లీటర్లు తక్కువ అవ్వదు డైలీ మీద. రేట్ ఎంత పడుతుంది? 1,00,000 రూపాయలు పడుతుంది అన్న. ఇది 1,00,000 రూపాయలు, 1 lakh రూపీస్. ఇప్పుడు 1 lakh అట్లా పెడితే ఎన్ని లీటర్ల వరకు పాలు ఇస్తుంది? పాలకి రేట్ కి సంబంధం ఉండదన్న. ఉండదు, ఎక్కడ కూడా కంపేర్ చేయొద్దు. 1,50,000 ఇట్టుకున్న గేది కూడా ఒక్కోసారి 10 లీటర్లు అవుద్ది రోజు మీద. 90,000 కొన్న గేది రోజు మీద 10 లీటర్లు అవుద్ది. ఏంటంటే
బ్రీడ్ ఉంటది, రేటు పెరిగి కొద్ది బ్రీడ్ ఉంటది, హెవీ సైజ్ ఉంటది. ఇదిగోండి ఆ గేదె ఉంది, 1,50,000 పడుతుంది అన్న. బ్రీడ్ ఉంటది, హెవీ బోన్ ఉంటది. ఇది అది 1,00,000 పడుద్ది. మరి దేనికి తగ్గట్టు దానికి ఉంటది అన్న రేటు. ఇప్పుడు 1,00,000 రూపాయలు చెప్పిన గేదె మీరు 1,20,000 ఇమ్మంటే మీరు ఎవరో, మేము 1,20,000 చేసి గేదె మీరు 1,00,000 రూపాయలు అడిగినా మేము ఇవ్వం. అది అనమాట. బ్రీడ్ కి బ్రీడ్ కి సంబంధం ఉండదన్న, బ్రీడ్ ని బట్టి రేట్ ఉంటది. పాలు విషయం కూడా అంతే. ఒక్కొక్కరు ఏమంటారంటే అన్న మేము 1,40,000 పెట్టుకుంటున్నాం, 1,30,000 పెట్టుకుంటున్నాం, పాలు ఇన్ని తక్కువ ఇస్తాయి అంటారు. ఎప్పుడు కంపేర్ చేయొద్దు. పిండిది 90,000 గేదె పిండి వద్ది. మనకు బ్రీడ్ క్వాంటిటీ ఉందా లేదా చూసుకోవడం కోరకే ఈ రేటు. మీకు ఎవరికైనా సరే పాడి గేదెలు, నిండు గేదెలు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసుకొని బ్రదర్ వాట్సాప్ కాల్ చేస్తే మీరు గేదెలు చూపిస్తామన్న. మన షెడ్ లో ఉంటే ఎప్పుడైనా చూపించడానికి ఇబ్బంది లేదు. లైన్ కి అయ్యి వెళ్తామని చూసారండి బయటికి, అప్పుడు మాత్రం వచ్చిన తర్వాత షెడ్కి వచ్చిన తర్వాత కాల్ చేయమంటాం, అప్పుడు చూపిస్తాం అన్నమాట. మీ దగ్గర దూడలు కూడా అప్పుడప్పుడు ఉంటాయి బ్రదర్? ఎప్పుడు ఉంటాయి? 365 రోజులు కూడా ఉన్నాయన్న మన దగ్గర దూడలు. 1 year నుంచి 3 years వరకు ఉన్నాయి. బ్రదర్ దగ్గర దూడ రేట్ విషయం వచ్చి 12,000 నుంచి రేట్లు. దూడ అయితే ఒక 1 year దూడ అనుకోండి 10,000, 12,000 క్వాలిటీని బట్టి రేట్ ఉంటది అన్న. అది కూడా 12,000 నుంచి స్టార్టింగ్ 30,000, 35,000 దాకా ఉంటది. సో మీకు సూడి గేదెలు, దూడలు కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.